గవర్నమెంట్ ఎటువంటి సహాయాన్ని అందించింది? గవర్నమెంట్ గురించి మీరు ఏం చెప్తారు? గవర్నమెంట్ చక్కగా చేస్తుందండి. అన్ని ఫుడ్ కానీ, పాలు కానీ, నీళ్లు కానీ అన్నీ చేస్తుంది. ఒక్కసారి అటు చూపించండి ఇండియన్ ఆయిల్ వైపు. నా పెళ్ళయ్యి 25 సంవత్సరాలు, 25 సంవత్సరాల క్రితం అక్కడ ఒక్క ఇల్లు కూడా లేదు. అలాంటిది ఈరోజు అక్కడ ఇల్లులు వచ్చేటప్పటికి బుడమేరు వాగు పొంగడానికి అటు నుంచి ప్రవహించడానికి ఏ వాటరు వెళ్ళట్లేదు. కాబట్టి ఈరోజు సింగనగరానికి ఈ గతి, ఈ పరిస్థితి పట్టింది. పోయిన 5 సంవత్సరాల్లో ఆ గవర్నమెంట్ ఏదన్నా పని చేసి ఉన్నట్టయితే ఆ గవర్నమెంట్ ఈ రోజు ఈ స్థితికి తెలుగుదేశానికి కానీ, జనసేనకు కానీ, ఎవరికి ప్రకృతి వైఫల్యం ఇదంతా. మొత్తం చంద్రబాబు నాయుడు గారు ఈ టైంలో సీఎం చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారండి. భగవంతుడు కనపడతాడో ఏమో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు రూపంలో చక్కగా కనపడుతున్నాడండి. మాకు పాలు కానీ, నీళ్లు, వాటర్ కానీ, బిస్కెట్లు కానీ, బ్రెడ్ కానీ, పులిహార, పెరుగన్నం, బిర్యానీ అన్ని సక్రంగా సకాలంలో అందిస్తున్నారు. కూరగాయలు అన్ని కూడా గవర్నమెంట్ చెప్పిన రేట్లకి అమ్ముతున్నారు, తక్కువ రేట్లకి. కూరగాయలు 10 రూపాయలు, 5 రూపాయలు అంటున్నారండి. నేను ఇంత మటుకు వెళ్ళి తెచ్చుకోలేదు, తీసుకోవాలా. మెడిసిన్స్ ఇచ్చారండి, దురదలు రాకోకుండా, ఇట్లా జ్వరాలు రాకుండా, జలుబు రాకుండా అంత చక్కగా ఇస్తున్నారు. ఒకవేళ ఈ టైంలో వేరే వాళ్ళు కానీ ముఖ్యమంత్రి ఉన్నట్టు ఎలా ఉండేది పరిస్థితి ఎలా ఉండేదో మనకు తెలియదు కదా. ఆయన ఉన్నప్పుడు పైన తిరిగే వాళ్ళకి ఏం తెలుస్తుంది, కింద తిరిగే వాళ్ళకి తెలుస్తుంది, పడే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటనేది. బాబు గారు తిరుగుతున్నారంటారా? బాబు గారు సార్ నా 3వ రోజు తెల్లారుజామున 3:30కి సింగనగర్ వచ్చి అందరిని పరామర్శించారు. ఉన్న వాళ్ళకి తెలిసిద్ది, బయట ఉన్న వాళ్ళకి తెలిసిద్ది బాబు గారు వచ్చారు అనేది. సార్ చెప్పండి, ఇక్కడ ఈ యొక్క వరద విపత్తు సమయంలో ప్రభుత్వం ఈ సమయంలో మీ పట్ల ఎలా స్పందిస్తుంది, ఎటువంటి సహాయక కార్యక్రమాలు ఎలా చేస్తుంది మొత్తం గవర్నమెంట్ కూడా? సార్ ప్రభుత్వం నుంచి అన్నీ ఒకటి వస్తాయండి. ప్రతి ఒక్కటి ఇంట్లో పాల ప్యాకెట్ నుంచి కూరగాయల వరకు, పంచదార వరకు ప్రతి ఒక్కటి వస్తుంది సార్. ఏంటంటే మీరు చూస్తూ ఉన్నారు జనం ఎలా ఇబ్బంది పడుతున్నారు. జనానికి ఇబ్బంది పడకుండా గవర్నమెంట్ అనేది ప్రతి ఒక్కటి పనిచేస్తుంది, ప్రతి ఒక్కటి ఇస్తుంది. మన ఇక్కడ ఎమ్మెల్యే గారు చూసుకుంటే ట్రాక్టర్ వేసుకొచ్చి మరీ ఇస్తున్నారు. నేనైతే ఎప్పుడు చూడలేదు ఏ ఎమ్మెల్యే ఒక ట్రాక్టర్ వేసుకొని రావడం, ఒక సీఎం వచ్చి నీళ్ళల్లో తిరిగి చేయడం నేనైతే ఎక్కడ చూడలేదు సార్. కానీ ఇలాంటి పరిస్థితి ఉన్నా కూడా మన సీఎం చంద్రబాబు గారు కానీ, బోండమ్మ గారు కానీ, వాళ్ళ అబ్బాయి గారు కానీ ఎంత కష్టపడుతున్నారంటే అంత కష్టపడుతున్నారు సార్. ప్రతి ఏరియాకి వెళ్ళేలా చూస్తున్నారు సార్. ప్రతి ఒక్కటి జనం ఇబ్బంది పడకుండా ఎంత చేస్తారంటే సార్. కానీ ఏంటంటే జనం ఒకటి తెలుసుకోవాలి, తీసుకెళ్లేది ప్రతి ఒక్కొక్కటి ఇంటికి ఫ్యామిలీకి సరిపోయేలా తీసుకెళ్ళండి. ఎందుకంటే దాని ద్వారా ఇంకో నలుగురికి ఉపయోగపడుతుంది. గవర్నమెంట్ అయితే బాగా పనిచేస్తుంది సార్. ఈ టైంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం ఎలా అనిపిస్తుంది? నాకైతే చాలా బాగా అనిపిస్తుంది సార్. ఆయన ఉండడం వల్లే చాలా మంది ఇప్పటి వరకు సేవ్ అవుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్ దిగడం కానీ, మన గవర్నమెంట్ నుంచి రావడం కానీ చాలా బాగా జరుగుతుంది సార్. జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ కొన్ని ఆరోపణలు చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు తిరగట్లేదు, సరిగ్గా పట్టించుకోలేదు. దాని మీద మీరే ఉంటారు, ఒక రియల్ బాధితుడిగా మీరే ఉంటారు సార్. ఒక బాధ్యత గల పౌరుడిగా నేనైతే చెప్పగలిగేది ఏంటంటే, చూస్తున్నాం మన జగన్ గారు ఏం చేశారు. మరి ఆయన పోయినసారి వరదలు వచ్చినప్పుడు హెలికాప్టర్ వేసుకొని తిరిగారు. మరి ఈసారి చంద్రబాబు గారు తిరిగితే మరి ఆయన మ్యాన్ మేడ్ అంటున్నారు సార్. మ్యాన్ మేడ్ అసలు వరదలు మ్యాన్ మేడ్ ఎలా వస్తాయి చెప్పండి? ఎవరైనా జనం నీళ్ళు తెచ్చి జగ్గులతో పోస్తే మ్యాన్ మేడ్ అవుతుంది, కానీ గేట్లు ఎత్తేస్తారు. బుడవేరు గేట్లు ఎవరున్నాయి చెప్పారు సార్ మీకు? అసలు గవర్నమెంట్ యంత్రాంగమే కాదు, పార్టీ యంత్రాంగం కూడా అన్ని నిత్యం రాత్రి బౌళ్ళు 24 అవర్స్ సేవా కార్యక్రమాలు మునిగిపోయారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు వచ్చి ఈ ఏరియాని సర్వే చేసి, అలాగే బోట్లలో కూడా వెళ్ళి, అలాగే ఇక్కడ దగ్గరలో బుడమేరు వంతెన మీద ట్రైన్ వచ్చినా గానీ ఆయన ఎక్కడ భయపడకుండా అక్కడే ఉండి ఆ కాల పరిస్థితి ఏంటో చెక్ చేసి వచ్చారు. ఇలాంటి ముఖ్యమంత్రిని ఇంతవరకు కని విని ఎరగం. అలాంటి ముఖ్యమంత్రిని మనం కాపాడుకోవాల్సిన అవసరం కూడా మనకు ఎంత ఉంది. ఇలాంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. అలాగే హోంమంత్రి గారికి, అనిత గారికి, అలాగే ఈ పట్టణాభివృద్ధి శాఖ మినిస్టర్లు వీళ్ళందరూ కూడా చక్కగా పనిచేస్తున్నారు. ఈ కార్యక్రమం ఎంత దిగ్విజయం జరుగుతుందంటే ఇది పండగలా జరుగుతుంది. అంతేగాని వాటర్ వచ్చింది మునిగిపోయిందని కాదు. ఇంటింటికి పాలు, నీళ్లు, ఫుడ్ అన్ని కూడా చక్కగా అందుతున్నాయి. వాళ్ళు చెప్పినవి మీరందరూ కూడా వినొద్దు, చక్కగా అందుతున్నాయి. ఇంటింటికి వెళ్తున్నాయి, డోర్ టు డోర్ వెళ్తున్నాయి, పైకి కూడా ఇస్తున్నారు. ప్రతి కార్యకర్త కూడా కష్టపడి 24 గంటలు పనిచేస్తున్నాడు. ప్రతి ఒక్కళ్ళు కూడా కావాలంటే ఇక్కడ కూడా చూడండి, విజువల్స్ ఎంత చక్కగా పనిచేస్తున్నారు ఇక్కడ ఉన్న అందరు కూడా. అందుకని మళ్ళీ ముఖ్యమంత్రికి కానీ ఇక్కడున్న పనిచేసే ఒక్కళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ టైంలో గవర్నమెంట్ మొత్తం ఎలా పనిచేస్తుంది మీకు? పర్లేదు, బాగానే ఉందండి, బాగానే ఉంది. మొత్తానికి ఇప్పుడు మీరు బోట్లో వచ్చినట్టున్నారు, మరి బోట్లో డబ్బులు తీసుకుంటున్నారంటే మరి నిజమేనా? అలాంటిది ఏం లేదండి, వాళ్ళు అలా తీసుకోలేదు, మేమే వచ్చాము. ఈ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఎలా చేస్తున్నారు? ఈ టైంలో ముఖ్యమంత్రి బాగానే ఉంది. ఆయన టైం టు టైం వాటర్, ఫుడ్, పాలు అన్నీ అయితే 3 days నుంచి బాగా వస్తున్నాయి.